కొంతమంది అయిపోయిన దాని గురించి దిగులు పడతా ఉంటారు. అరే తీసేవా పద్దాకలు అయిపోయిన దాని గురించి, నేను అప్పుడు అట్లా చేయకుండా ఉంటే బాగుండేది, అప్పుడు ఆ స్టెప్ వేయకుండా ఉంటే బాగుండేది, ఆ నిర్ణయం చేయకుండా ఉంటే బాగుండేది, అది జరగకుండా ఉంటే బాగుండేది. ఇవన్నీ గతంలోకి వెళ్ళబాకు, అయిపోయింది. ఇక టోటల్ లైఫే లేదా, ఇంకా లైఫ్ ఉంది. గడిచిపోయిన గతాన్ని నువ్వు మార్చలేవు. నీ ముందున్న భవిష్యత్తుని దేవుని బట్టి శాసించగలవు. అర్థమై కొడుతున్నావా, లేకపోతే అర్థమైందా? అది గడిచిపోయిన గతంలోకి మళ్ళా పోయి నువ్వు దాన్ని మార్చగలవా? అయిపోయింది, ఒప్ప తప్ప అయిపోయింది, కాదనుకున్నా ఇప్పుడు కాదు. ఇక ఆ గతంలోకి వెళ్ళి నువ్వు దాన్ని చేంజ్ చేయలేవు. అది వివాహ జీవితమే కావచ్చు, ఏ విధమైన అంశాన్ని కూర్చిన సమస్య అయినా, నువ్వు నష్టపోయిన విషయాలు కావచ్చు, నువ్వు దెబ్బతిన్న విషయాలు కావచ్చు, నువ్వు పోగొట్టుకున్న అంశాలు కావచ్చు, నువ్వు దిగజారిన అంశాలు కావచ్చు, ఆత్మీయ జీవితానికి వస్తే నువ్వు పతనమైన విషయాలు కావచ్చు, నువ్వు పాపం చేసిన విషయాలు కావచ్చు. నా వల్ల అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది. సైతానుగాడు ఒకడు పక్కన చేరి నిన్ను నిన్నలలో బతికేటట్టు చేస్తాడు. వాడు నిన్నలో బతికేటట్టు చేస్తాడు. యేసయ్య అంటాడు, నిద్రమొహవాడా, నిన్న అయిపోయింది, నీకు నేడు రేపు రెండున్నాయి. నిన్న అయిపోయింది, తీసేయ్. నేడు రేపు ఉంది. నువ్వు నేటి మీద రేపటి మీద దృష్టి పెట్టు. నేటిని రేపటిని శాసించు. నీ చేతనైతే నేను నీకు తోడై ఉన్నా. అంతేగాని గడిచిపోయిన నిన్నటి గురించి పద్దా మీరు పూర్తి చేయండి. పొద్దస్తమాను దాని తవ్వు కూడా ఎందుకు, తీసేయి, అయిపోయింది. గతం గత. సమీపంలో నూతన భవిష్యత్తు ఉంది, దాని గురించి ఆలోచన చెయ్యి.